హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి బగారా రైస్ అలాగే లివర్ ఫ్రై. ఈ రెండింటిని కూడా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ బగారా రైస్కి కాంబినేషన్ మటన్ కానివ్వండి, అలానే లివర్ ఫ్రై వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ముందుగా 1/2 kg వరకు లివర్ని తీసుకోండి. దీనిని వాటర్లో వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోండి. ముక్కలు అనేవి ఫ్రైకి ఈ సైజులో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని తీసుకోండి. దానిలోకి 1.5 టీ స్పూన్ వరకు ధనియాలని వేసుకోండి. అలాగే 3 ఇలాచీ వేసుకోండి. అలాగే 2 ఇంచుల దాల్చిన చెక్క, 4-5 వరకు లవంగాలని కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి దూరగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టేసి ఇలా కొంచెం బరకగా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలోకి 4 to 5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. లివర్ ఫ్రైకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా క్లీన్ చేసి ఉంచుకున్న లివర్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇదంతా కూడా ఆయిల్లో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలపండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఫ్రై చేయడం వల్ల లివర్లో మనకి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. ఆ వాటర్ అదంతా కూడా కంప్లీట్గా పోయి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు దీనిని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఉడికించండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని మరొకసారి బాగా కలపండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి. దీనిలోకి కొంచెం కరివేపాకు కూడా వేయండి. ఈ లివర్ ఫ్రైలో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఇలా కరివేపాకు కూడా వేసిన తర్వాత మరొకసారి బాగా కలిపేసుకొని ఇలా బాగా ఫ్రై చేయండి. చూడండి, మనకి లివర్లో ఉన్న వాటర్ అంతా కూడా కంప్లీట్గా పోయి ఆయిల్ ఇలా సపరేట్ అయినప్పుడు ఇలా ఆయిల్లో లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ లివర్ని బాగా ఫ్రై చేయండి. చూడండి, మనకి లివర్ అనేది ఇలా కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఈ లివర్ ఫ్రై అనేది ఇలా లివర్ అనేది కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేయండి. అలాగే దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకోండి. అలాగే 1.5 స్పూన్ వరకు కారంని కూడా వేసుకోండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారంని మరి కొంచెం యాడ్ చేసుకొని ఈ కారం అలాగే సాల్ట్ కూడా ఈ ముక్కలకి పట్టేలాగా బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందు గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పౌడర్ ఏదైతే ఉంటుందో ఆ పౌడర్ మొత్తాన్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇది వేయడం వల్ల లివర్ ఫ్రైకి మరింత టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇది కూడా వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి చివరిగా సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న పుదీనాను కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఉంచేసి 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి. చూడండి, ఈ లివర్ ఫ్రైని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. అంతేనండి, ఎంత సింపుల్గా ఉండే లివర్ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం. 2.5 గ్లాసుల వరకు రైస్ని బౌల్లోకి వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని దీనిలోకి నార్మల్ వాటర్ వేసుకొని ఈ రైస్ని కనీసం 1 అవర్ పాటైనా బాగా నానబెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నెని తీసుకోండి. దానిలోకి 4 to 5 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి. మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా నెయ్యి కరిగిన తర్వాత దీనిలోకి 3 బిర్యానీ ఆకులను వేసుకోండి. అలాగే
6-7 వరకు ఇలాచి, 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ, 4-5 వరకు లవంగాలని కూడా వేసుకోండి. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేయండి. ఈ మసాలా దినుసులు అనేవి బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ని, పచ్చిమిర్చిని, అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేయండి. ఈ బగారా రైస్లో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆనియన్స్ అనేవి ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని, అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న పుదీనాను కూడా దీనిలోకి వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి చిటికెడు పసుపు కూడా వేసుకోండి. ఈ బగారా రైస్లో పసుపు వేయడం వల్ల మనకి కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి. ఇది కూడా వేసుకొని మరొకసారి బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి 1½ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీనిని బాగా ఫ్రై చేయండి. అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోకి చివరగా 2 స్పూన్స్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని, అలాగే కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకొని బాగా కలపండి. ఇలా తాలింపు అనేది బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి మనం తీసుకున్న 2½ గ్లాసుల వరకు రైస్కి 5 గ్లాసుల వరకు వాటర్ అనేవి కరెక్ట్గా సరిపోతుందండి. అంటే ఒక గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ని వేసుకోండి. ఇలా వాటర్ మొత్తం వేసుకున్న తర్వాత దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి మూత కొంచెం ఇలా పక్కకనేసి ఎసరుని బాగా మరిగించండి. ఎసరు అనేది ఇలా బాగా మరుగుతున్నప్పుడు దీనిలోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైస్ని కూడా, రైస్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసి ఇలా రైస్ మొత్తాన్ని కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ రైస్ని బాగా ఉడికించండి. చూడండి, రైస్లో ఉన్న వాటర్ మొత్తం ఇలా కంప్లీట్గా పోయిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ రైస్ని ఉడికేంత వరకు దీన్ని బాగా ఉడికించండి. చూడండి, మనకి బాస్మతి రైస్ అనేది పొడి పొడిలాడుతూ చాలా చక్కగా రెడీ అయిపోయిందండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ బగారా రైస్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని దీనికి కాంబినేషన్గా లివర్ ఫ్రైని కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఈ లివర్ ఫ్రై అనేది రోటీలోకైనా లేదా సాంబార్లో కూడా సైడ్ డిష్గా చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నసీమాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.